నమస్తే ప్రజలారా, నేను మీ పామరావు. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిఆర్ టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ని మన ఛానల్ని ఆదరిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా, పాదాభివందనం చేస్తూ ఉన్నా. ప్రజలారా, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నలారా, తమ్ములారా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఈ దుర్మార్గుడు తీర్మార్ మల్లిగాడు ఎవడైతున్నాడో వారి అరాచకాలన్నీ బయట పెడతా ఉన్నా, వారి దుర్మార్గ పాలన బయట పెడతా ఉన్నా, వారు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని బయట పెడతా ఉన్నా. ఎంతమంది అయితే బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు అన్యాయంగా వాళ్ళని మోసం చేసిన అన్యాయంగా వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇంకా వాని బాధితులు ఎవరన్నా రాండి, అలాగే వాడు ఇంకొకరిని కూడా మోసం చేయొద్దు అనే ఆ ఆలోచనతోని ముందుకొచ్చిన వాని బండరం మొత్తం మీకు బయటపెట్టే ప్రయత్నం చేస్తా. ప్రజలారా, దయచేసి మన పిఆర్ టీవీ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎస్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అఫీషియల్ బ్లాక్మెయిలర్ తను నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడు సస్పెండ్ అయ్యి 3 రోజులు అవుతా ఉంది. ఆ 3 రోజుల కాంచెలు సస్పెండ్ అయిన రాత్రి నుంచి వానికి ఏం అర్థం కాక సోయి లేకుండా తాగి పన్నడు. అయితే వానికంట ఎవరో ఇంత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు, పత్రికా వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు మళ్ళీ మీరు ఎందుకు స్పందించడం లేదు, సస్పెన్షన్ మీద అని మాట్లాడుతూ ఉంటే, దేనికైనా సమయం రావాలి, సందర్భం రావాలని మాట్లాడతా అందరి సమక్షంలో మాట్లాడాలి కదా అని ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన అని ఎదురుగొట్టిండు. కానీ ప్రజలారా, ఈ దొంగ నా కొడుకు తాగి పొందడం వానికి ఏం అర్థం కాలే. వాస్తవానికి వానికి ఏం అర్థం కాలే. నన్ను సస్పెండ్ చేస్తారా అని క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాడు. అప్పుడు అంతకుముందు నేనే బొంగువీళ్ళు సస్పెండ్ చేస్తారంటే, ఈ దొంగ నా కొడుకుని మంచి ముడ్డు మీద జాడిస్తుంది సస్పెండ్ చేసిలు. వీళ్ళ డైలమాల నుంచి కోలుకోలేక బాటలు తాగి పొక్కలో పోసుకొని సోయి లేకుండా సోయి లేకుండా పన్నడు అక్కడ వాడు. దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు వచ్చిన తర్వాత సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లోకి వచ్చిన తర్వాత మాది ఏమన్నా చాతనైనా మాటలు మాట్లాడతాడా, రే అక్కడికి వచ్చే మాటలు మాట్లాడతాడా అంటే అన్ని ఉద్దరం ముచ్చట్లే, అన్ని లొట్టపీస్ ముచ్చట్లే. అక్కడ సబ్జెక్ట్ ఏం లేదు, సబ్జెక్టు అబ్జెక్ట్ ఏం లేదు మన దగ్గర. లోటల మన చెంబులో ఒక రాళ్ళు వేసి ఊపితే లొడలో సౌండ్ వస్తుంది కదా, అదే నిన్న మాట్లాడుతూ ఉంటూ 2-3 విషయాలు టాపిక్ ఎత్తింది. ప్రజలారా, ఈ టాపిక్ ఏంటంటే నేను 3-4 పాయింట్లు తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు నాకు సస్పెన్షన్ లెటర్ ఇచ్చి నన్ను పార్టీల నుంచి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది అని తీన్మార్ మల్లిగాడు అన్నారు. అరే విధవా తీన్మార్ మల్లన్న, నీకేమన్నా మెదడు తలకాయలు ఉందా లేకపోతే మూకల్లా జారిపోయిందారా? మొన్న రాక రేవంత్ రెడ్డి బాసు, రేవంత్ రెడ్డి తోపు, రేవంత్ రెడ్డి తుర్రుమ అనుకుని కుక్కలాగా కయ్య మురిగినావు కదరా పొద్దుగాల నుంచి పొద్దుదాకా. రేవంత్ రెడ్డి చెప్పినట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉడితివి, రేవంత్ రెడ్డి చెప్పినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉడితివి, రేవంత్ రెడ్డి చెప్పినందుకు కోమటిరెడ్డి వెంకట బ్రదర్స్ మీద ఉడితివి, వాళ్ళని తిట్టి షాపిస్తేవి కదరా భూషుడికే. ఇజాల నిన్న ప్రెస్ మీట్లకు వచ్చి నన్ను రేవంత్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం మూర్ఖుడా, దుర్మార్గుడా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది నిన్ను, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది. నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు అదే పార్టీలో ఉంటూ అదే పార్టీలో కంచంలో తినుకుంటూ నువ్వు అదే కంచంలో ఉంచుతా అంటే, అదే పార్టీ మీద బురద చల్లుతా అంటే నిన్ను సస్పెండ్ చేయకుండా రాహుల్ గాంధీ గారు పిలిచి లేకపోతే రేవంత్ రెడ్డి గారు పిలిచి, అమ్మా నాయన మల్లన్న రే మళ్ళీ బ్లాక్మెయిలర్, నువ్వు చాలా మంచోనివిరా, నిన్ను ముద్దాడితే రారా నానా అని, అరే పొట్టుడా రారా అని రాహుల్ గాంధీ పిలుచుకొని సంకలకు పిలుచుకొని ఇట్లా జొల్లాలి పాడి నీకు ఇట్లా పాల పేపర్ నోట్లోకి పెట్టి నిన్ను ముద్దించుకుంటాడా సస్పెండ్ చేయకపోతే భూషుడికే? రేవంత్ రెడ్డి గారి ప్రేమన ముందుకి రేవంత్ రెడ్డి ఇప్పుడు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్ రెడ్డి ఒక్కడే నిర్ణయం తీసుకుంటాడా? పార్టీ మొత్తం నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరు? చిన్నారెడ్డి గారు. తను ఎవరు చెప్తే, ముఖ్యమంత్రి చెప్తేనే తను సస్పెండ్ చేస్తాడు. నువ్వు చేసిన విధి విధానాలు, నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు పార్టీలో ఉంటే ఆ పార్టీ మీద బురద జల్లుకుంటూ మంత్రులను తిడుతూ నాయకులను తిడుతూ ఒక ముఖ్యమంత్రిని కూడా తిడుతూ ఉంటే నేను సస్పెండ్ చేయకపోతే ముద్దించుకుంటారా? హైకమాండ్ దాకా పోతేనే కదా. ఒక పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం అంటే, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం అంటే ఆషామాషి కాదు కదా.
అదే హైకమాండ్ దాకా ఢిల్లీ దాకా పోయినాకనే అది వీడు పెద్ద బ్లాక్ మెయిల్, అందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, పార్టీ పరువు మొత్తం తీస్తా ఉన్నారు, పార్టీ పరువు ప్రతిష్ట మొత్తం గంగల కలుస్తా ఉన్నా అని అక్కడ మీద వీళ్ళందరూ నీ గురించి కంప్లైంట్ చేస్తే ఆయనే వాళ్ళు ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొచ్చుకొని అవును ఈ పెద్ద దొంగ వీళ్ళు లంగా లఫ్ఫుటు అని చెప్పిన తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళి సస్పెండ్ చేయి వెళ్ళంగానే మరి ఇక్కడ ఫస్ట్ పడలేంచాలని చెప్తే నీకు లెటర్ ఇచ్చి పంపించేది నీ ముట్టి మించి అడుగుతాన్ని. అలాంటి ప్రజలారా రేవంత్ రెడ్డి నాకు సస్పెన్షన్ లెటర్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేసిండు, ఈయన సస్పెండ్ చేసిన మాత్రాన నా బీసీ నినాదం ఆపుతానా? నేను ఇప్పటి కాలం బీసీ బిడ్డని కాదు, నేను భూమి పుట్టినప్పుడే పుట్టిన బీసీ బిడ్డను, నేను అందరిని చూసుకుంటూ వచ్చిన. ఇది మలిదశ బీసీ ఉద్యమం ఇది అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమాలప్పుడు తెలంగాణ తొలి ఉద్యమాలు జరిగినాయి కాబట్టి తెలంగాణ మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు తీసుకొచ్చింది కాబట్టి ఇక మళ్ళీ నువ్వు కేసీఆర్తో పోల్చుకొని మలిదశ బీసీ ఉద్యమం అని మలిదశ బీసీ ఉద్యమం ఏందిరా? అది తొలి దశనే కాలేదు, మలిదశ ఎక్కడి నుంచి వచ్చిందిరా పోషణికే? నీకన్నా ఇంత ముందుకున్న సీనియర్ బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ నీ లెక్క బ్లాక్మెయిల్ చేయలేదు, నీ లెక్క దుర్మార్గాలు చేయలేదు. ఎంతోమంది ఎన్నెన్నో పార్టీలలో ఉండి బీసీ ఉద్యమాల గురించి కొట్టాడు, కానీ ఏ పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయలేదే. ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకంటే ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీలకు కట్టుబడి ఉండుకుంటూ ఆ బీసీ ఉద్యమాలు చేసిళ్ళు, ఆ బీసీ ఉద్యమాలు చేసుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ఆ బీసీ బిడ్డలను దగ్గర తీసుకుంటూ ఆ పార్టీ విధి విధానాలు కట్టుబడి ఉండి చేసిళ్ళు. కానీ నీళ్ళకి ఆ పార్టీలో వండుకుంటూ ఆ పార్టీ మీద బురద జల్లుకుంటా మాత్రం చేయలేదే. ఆ పార్టీలో వండుకుంటూ ఆ పార్టీ ముఖ్యమంత్రి మీద బురద జల్లుకుంటూ చేయలేదే. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఎమ్మెల్యే గెలిచిండు. మరి చంద్రబాబు నాయుడు మీద బీసీ ఉద్యమాలు అప్పుడు బీసీ ఉద్యమం గురించి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లలేదు, మరి వాళ్ళు ఎందుకో. ఎంతోమంది బీసీ నాయకులు ఉన్న తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఎందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోయి బీసీ ఉద్యమాల గురించి బీసీ ఉద్యమాలు చేయలేదు? అక్కడ బీసీ ఉద్యమాల గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లలేదు. దుర్మార్గుడు నీ స్వలాభావం గురించి మాట్లాడుకుంటా, నీ లాభాల గురించి మాట్లాడుకుంటా, నీ బ్లాక్మెయిల్ గురించి చేసుకుంటా, మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని కాదు, పక్కకు నీకు ఎవరు దొట్టవరం బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఎవరు దొట్టవరం నాగం చేసుకుంటా, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసుకుంటా, ఒక ముఖ్యమంత్రికి విలువ ఇవ్వకుండా నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను ముద్దించుకుంటారా పొట్టోడా? మళ్ళీ ఇంకో విషయము, రాహుల్ గాంధీ మనం రాష్ట్రంలో మనం చేసే ఇంకో మాట్లాడదురా, మన రాష్ట్రంలో చేసే కులగణను తీసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తలెత్తుకొని తిరగాలంట. తలెత్తుకొని తిరుగుతూ ఇంకో పలానా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది, క్లియర్గా జరిగింది, కులగణన చేసినాము అని తలెత్తుకొని చెప్పుకునేలా చేయాలంట. అట్లా చేసుడు కాదురా నాయన. అంతకన్నా ముందు ఆయన తలెత్తుకొని ఏం చెప్పాలి తెలుసా? అసలు తలెత్తుకొని కాదు, తల దించుకొని చెప్పినట్టు ఉన్నారు. ఇప్పుడు నాకైతే దేశం మీద తిరుగుతూ తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీల ఒక బుటర్ఖాన్ గారు మోపేయండు, ఒక బ్లాక్ మెయిలర్ గారు మోపేయండు. వాడు బీసీ నినాదం అనుకుంటా బీసీలో మోసం, ఇంతకుముందుకు ఎస్సీలో మోసం చేసిండు, ఎస్టీలో మోసం చేసిండు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని మా కాంగ్రెస్ పార్టీ మీద మన్నెత్తిపోతాడు, దుమ్మెత్తిపోతాడు. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను తిడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి తిడుతూ ఉన్నాడు, వానికి మంత్రి పదవి ఇవ్వలేదని. మళ్ళీ ఇప్పుడు బీసీలను వెంబడి పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ తిరగాలనా రాహుల్ గాంధీ గారు? అని ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చింది నీకు? అసలు నీకు జస్ట్ ఎవరైనా ఒక కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఎవరైనా సెంట్రల్లో ఎవరైనా ఒక పెద్ద పోస్ట్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ నాయకుడు అయినా సరే ఒక జస్ట్ ఫోటో దిగిన మొత్తం ఈ సోషల్ మీడియా మొత్తం ఈ పూటుగాడు వెళ్తున్న ఫోటో దిగినని మనం ప్రచారం చేసేటోళ్ళు. మరి నువ్వు రాహుల్ గాంధీ దగ్గర ఉన్నా, రాహుల్ గాంధీ నువ్వు కలిసిన ఒక ఫోటో దిగలేదే, రాహుల్ గాంధీతో దిగిన ఒక ఫోటో బయటికి రాలేదే. నువ్వు మాట్లాడతా అని చెప్తున్నావు కదా రాహుల్ గాంధీతోని. ఇంకోటి అక్కడ ఒక సోదరుడు, మీడియా సోదరుడు. ఆ మీడియా సోదరుడు ఏమంటాడంటే, జర్నలిస్టు మీరు ఎట్లాగో మీరు సస్పెండ్ చేసి కదా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మిమ్మల్ని, మరి మళ్ళీ రిజైన్ చేస్తారా అని ఆ మీడియా సోదరుడు అడగడం జరిగింది. ఈ బుడర్ఖాన్ గారు అంటాడు, నేనెందుకు రిజైన్ చేస్తా,
అనగానే ఆ మీడియా సోదరుడు అడుగుతారు, అన్న మీరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద అన్నాయి కదా అంటే ఈ భూషుడి గారు మాట్లాడతారు, నా ముఖం చూసి నీ ముఖం నా చెప్పు, నీ ముఖం చూసి కూడా ఓటేసిండ్రా, నీ బ్లాక్ మెదర్ ముఖం చూసి. నువ్వు అక్కడ ఓసీలది, అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, జానారెడ్డిది, ఆ కుందూరు రఘువీర్ రెడ్డిది, కుందూరు జయవీర్ రెడ్డిది, జానారెడ్డి వాళ్ళ ఇద్దరు కొడుకులది, ఇటు రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతమంది రెడ్డి నాయకులు ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, వీళ్ళందరిది పట్టుకొని జోకి సమర్ పెడితే అప్పుడు నేను గెలిపించిండ్రా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి మరి గెలిపించిండ్రా నిన్ను, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి మరి గెలిపించిళ్ళు. అరే దద్దమ్మ, ఆఖరికి నువ్వేదైతే అక్క అక్క అని సీతక్కని పిలుచుకుంటావో ఆఖరికి ఆ సీతక్క కూడా నేను తూ అని ఉంచబట్టే ముఖం మీద, తూ అని ఎంచుకుంటే ప్రెస్ మీట్లో ఒక టీవీలో చెప్పబట్టే తిన్మార్మలని దమ్ముంటే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి గెలువని. ఇంత దిగజారిన బతుకారా, ఏం బతుకురా నీది, నీ బతుకుల మనువడా ఇదారా నీ బతుకు. భోషుడికే నీ ముఖం మీద గెలిచినావారా నువ్వు, నీ ముఖం చూసి ఓడరా ఓట్లేసింది నీకు, నీ ముఖం చూసి. దొంగ నా కొడుకు అక్కడ బ్లాక్మెయిల్ చేసినావు, వరంగల్ ఖమ్మంలో బ్లాక్మెయిల్ చేసినావు అందరినీ. నన్ను గెలిపించి చట్టసభలకు పంపుతారా లేకపోతే శ్మశానానికి పంపుతారా అంటే అది వీడు సచ్చినట్టున్నారా, వీడేమైనా చేసుకున్నాడు కావచ్చు అర్ధరాత్రి పూట అనుకొని ఒక్కసారి ఇద్దం తీయకుండా ఛాన్స్ ఈ ముండగొడుకు అని ఇచ్చిర్రా నీకు. ఇదారా కాంగ్రెస్ పార్టీ పాలు తాగిన రొమ్ములు గుర్తావారా, పాలు తాగిన తల్లి రొమ్ములు గుర్తావారా. పాప రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రా, ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మొన్న రాక కోమటిరెడ్డి వెంకటి మీద బురద జల్లినావు, మొన్న రాక ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరి మీద బురద జల్లి రేవంత్ రెడ్డి సమరబట్టి ఇప్పుడు నేను సస్పెండ్ చేయే వరకే రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి నన్ను సస్పెండ్ చేసిండు, నన్ను పార్టీల నుంచి ఎల్లెంగిండు, తీసేసి నన్ను రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మంత్రులను పట్టుకొని చెప్తా ఉన్నావు. ఇంకోటి ప్రజలారా, వీడంటే దుర్మార్గుడు ఏమని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి బీ టీం అని బీజేపీ పార్టీ లేపుతా ఉన్నాడు, బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అని సిగ్గుంది ఆరోపోషుడికి. మరి అట్లా అనుకుంటే మరి నువ్వు బీసీ ఉద్యమం అని పెట్టినావు, మరి బీసీ సభలా ఒక ఫంక్షన్ హాల్లా మరి బీసీ సభ అని పెట్టినప్పుడు అక్కడ బీజేపీ నాయకులు వచ్చిళ్ళు, బీఆర్ఎస్ నాయకులు వచ్చిళ్ళు, గంగుల కమలాకర్ వచ్చిండు, బండి సంజయ్ వచ్చిండు, వడ్డరాజు రవిచంద్ర వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిళ్ళు. మరి నువ్వు బీఆర్ఎస్ పార్టీని చెప్తున్నావు ఆరాడా? మరి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నారా నీకు? అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన నువ్వు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నంటావా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖతం చేస్తున్నంటావా? రండా సిగ్గు లేదు అంటే పార్టీలే అంతర్గతంగా వాళ్ళ గొడవ పెట్టించే ప్రయత్నం చేస్తావా? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇలాంటి దుర్మార్గుడిని మీరు పక్కన పెట్టుకున్నందుకు చెప్పేసి కొట్టాను వాడిని. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద బురద చల్లి ఆయన క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవరా? మరి మీ రాహుల్ గాంధీ ఏమో అదాని కలిసిండు, మరి రేవంత్ రెడ్డి అదాని కలిసింది కదా, అప్పుడు తీయలే. మరి రాహుల్ గాంధీ అదాని అట్లా అని మాట్లాడుతున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి పోయి అదాని కలిసినప్పుడు మరి అప్పుడు పోయి రాహుల్ గాంధీకి ఎందుకు నువ్వు కంప్లైంట్ చేయలే? మరి రాహుల్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి పోయి అదాని కలుస్తుండని పెట్టుబడుల గురించి మాట్లాడవారా? పెట్టుబడుల గురించి ఏ విషయాలు అడిగారా? ప్రధానమంత్రి కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కావాలి పెట్టుబడులు పెడతారో వాళ్ళని పారిశ్రామికవేత్తలను మాట్లాడి కలిసి మర్యాదపూర్వకం కలిసి రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టండి అయ్యా, మా రాష్ట్రానికి కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి, ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు కల్పించండి, పెట్టుబడి పెట్టి అవన్నీ మాట్లాడరారా పారిశ్రామికవేత్తలతోని? అరే ప్రధానమంత్రి మన దేశానికి ప్రధాని అయినా ఆయనని కలిసి మా రాష్ట్రానికి ఇంత నిధులు కావాలయ్యా అని అడిగినంత మాత్రాన ఒక ఫోటో దిగినంత మాత్రాన నువ్వు బీజేపీ పార్టీకి అంటగడతావా? ఏది ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లా బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి అక్కడ నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అంటగడతావు, రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీకి అంటగడతావు. అసలుకి మ్యాటర్ ఏంటంటే ఆదిలాబాదు, నిజామాబాదు, మెదకు, కరీంనగర్ ఇవన్నీ కాషాయ గడ్డలరా దుర్మార్గుడా. మెదకు, కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు ఈ 4 జిల్లాలు కాషాయ గడ్డలు. అర్థమైతా ఉందా? ఆ 4 జిల్లాలలో కూడా ఎంపీలు మొత్తము
బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు అక్కడ మొత్తము హిందుత్వం ఉంటుంది, మొత్తము హిందూ భావజాలాలు ఉంటాయి. హిందువుల జోలి కూడా నస్తే పండబెడి తొక్కి నార తీస్తారు. అక్కడ 4 జిల్లాలకు 4 మంది ఎంపీలు బీజేపీ పార్టీ ఎంపీలే. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఓట్లు పోవచ్చులేవు అక్కడ. అందుకని అక్కడ బీజేపీ పార్టీకి ఓట్లు వేసిళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ని చూసిళ్ళు. బీఆర్ఎస్ ఆగడాలు తగ్గలే కాబట్టి వాళ్ళని తీసి పక్క వెళ్ళి వాళ్ళు పోటీ చేయలే. ఎందుకంటే అధికారం లేరు కాబట్టి ఆ ఎమ్మెల్సీ వాళ్ళకు ఎంటుకతో సమానం, పోటీ చేయలే. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ఏమని చెప్పిండు, కాంగ్రెస్ కూడా మాకు అవసరం లేదని చెప్పిండు. వాస్తవానికి ఎమ్మెల్సీ అవసరం లేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమి ఎండగట్టిందని కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచెల్లి అసలు ఎవరికన్నా ఉద్యోగులకు న్యాయం చేసిల్లా, పిఆర్సీ రిలీజ్ చేసిల్లా, ఏ ముఖం పెట్టుకోమని ఆ టీచర్లను ఓట్లు అడగడానికి వెళ్ళి మరి. అందుకనే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ముడ్డిబీతాన్ని బీజేపీ పార్టీకి వేసిళ్ళు. అంటే అక్కడ బీజేపీ పార్టీ గెలుస్తూ ఉన్నది, గెలిచిందని నువ్వు అది తట్టుకోలేక అక్కడ అంజిరెడ్డి అనే వ్యక్తి గెలిచిండు బీజేపీ పార్టీ నుంచి అని తట్టుకోలేక బీజేపీ పార్టీ మీద బురద జల్లి రేవంత్ రెడ్డి గారిని బీజేపీ పార్టీకి అండగట్టి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు. సరే ఓకే బై, ఇది పక్కన పెట్టు. నువ్వు ప్రచారం చేసినావు కదా వరంగల్లో, నువ్వు ప్రచారం చేసినావు కదా సుందర్రాజు యాదవ్కి. అరే కరీంనగర్ పోయినావు కదా ప్రసన్నకి ప్రసన్న హరికృష్ణకు, పూల రవీందర్కి ప్రచారం చేసినావు కదా. బీసీలు అని అందరి దగ్గర మరి నాకు టాపిక్ వచ్చింది, ఎన్నో కోట్లు తీసుకుందాం అంట కదా మన వాళ్ళ దగ్గర. నేను మీకు సపోర్ట్ చేస్తా, మీకు గెలిపిస్తా అని మీ టీములందరినీ పంపి మీ తిమ్మార్మల టీం అని బుడరకాలంగా మొత్తం పెట్టి అక్కడ ఒక్కొక్క జిల్లాలల్లో పాపం వాళ్ళకు రూపాయి ఇవ్వకుండా వాళ్ళు తిప్పినావంట కదా. నీ సొంత పైసలతో తిప్పినావా? నువ్వు నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పి వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోలేదా? ఎవరైతే పోటీ చేసిల్లో ఎమ్మెల్సీగా వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోలేదా? ఉచితంగా చెప్పించినావు నువ్వు. ఎవరు గెలిచిండ్రా మరి? మా బీసీ అన్న ఒకరా? నేను కూడా బీసీ బిడ్డనే, నీ ఒక పద్మశాలి బీసీ బిడ్డనే. ఎవరు గెలిచిండ్రా అక్కడ? ఎవరు గెలిచిళ్ళు? దరిద్రులు నువ్వు పోయినందుకు నీ ముఖం చూసి నువ్వు ప్రచారం చేసినానికి నువ్వు కోట్లు వేయలే, వాళ్ళ కోట్లు వేయలే పాపం. నువ్వు కనుక ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే వాళ్ళు స్వతహాగా ప్రచారం చేసుకొని వాళ్ళు ఓట్లు అడిగేది ఉంటే కదా, వాళ్ళకి ఇంత గెలిచే అవకాశాలు ఉంటుండే. ఇంకోటి మాట్లాడతారు ప్రజలారా, అదే ప్రెస్ మీట్లా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మనలాంటి వాళ్ళు పక్కన ఉండడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం ప్రశ్నిస్తాం కాబట్టి, మన హక్కుల గురించి మనం అడుగుతాం కాబట్టి తనకి ఇష్టం లేదు మనలాంటి వాళ్ళని పక్కన పెట్టుకోవడం. అరే మళ్ళీగా నేను అడుగుతా ఉన్నా, సరే పోనీ భయ్ నీకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం. మళ్ళీ నేను అడుగుతా, సీఎం గారు మనలాంటి వ్యక్తులను బీసీ హక్కుల గురించి అడుగుతాం కాబట్టి, మనకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతాం, మన నిధుల గురించి అడుగుతాం కాబట్టి మనం పక్కన పెట్టుకోవడం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు, మనం ప్రశ్నిస్తాం కాబట్టి అన్నావు కదారా. మరి తిన్మార్మన్న టీం అని నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు నీ అవసరాల నిమిత్తం గురించని, నీ అవసరం కొరకని ఏ వ్యక్తి మీద కూడా ఒక్క మాట మాట్లాడకుండా అందరినీ వాడుకున్నావు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని వాడుకున్నావు నువ్వు. ఆ వాడుకున్న వ్యవధి తర్వాత నీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాక అన్న మరి నీ అరాచకాలు బాగా అవుతా ఉన్నాయి. మరి ఏందన్నా నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం అని చెప్పినావు, పూలే గారి అడుగుజాడలను నడవాలని చెప్పినావు, కాంశీరామ్ గారి సిద్ధాంతాలను ఫాలో చేయాలని చెప్పినావు. మరి ఏందన్నా ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నావు. నీ దందలేంది, నీ సెటిల్మెంట్ లేంది, నీ రిలేషన్ భూములేంది అని ప్రశ్నిస్తూ ఉంటే అటు మంద కిషన్ని పక్కన పెట్టినావు, తర్వాత చిలుక ప్రవీణ్ని పక్కన పెట్టినావు, చిలుక ప్రవీణ్ని, తర్వాత చుక్క చెందిన వ్యక్తిని పక్కన పెట్టినావు, నన్ను పక్కన పెట్టినావు. అంటే మేము ప్రశ్నిస్తున్నామనా? ఇప్పుడే ఆగు, నీ బండల మీద బయటపెడతావు నువ్వు. నీ సంగతి చెప్తావు ఆగు బిడ్డ. నువ్వు ఇవాళ పక్కన ఉన్న వాళ్ళను ప్రశ్నిస్తా అంటే ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి మనందరినీ
పక్కన కూర్చోవడం ఇష్టం లేదని చెప్పి, అన్న నమస్కారం అన్న, మీరు లైవ్లో ఉన్నారు. హలో అన్న, అన్న నమస్కారం అన్న, మీరు లైవ్లో ఉన్నారు అన్న. ఇప్పుడు నిన్న మీ దోస్తు ఎవరైతే తీర్మానం మల్లన్న ఉన్నాడో తను నిన్న ప్రెస్ మీట్లో, సోమాజిగూడ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడన్న, ముఖ్యమంత్రి గారికి మనలాంటి వాళ్ళు, మన బీసీ బిడ్డలు పక్కన ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే మనలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి పక్కన ఉండడం ఇష్టం లేదు, అందుకనే మనల్ని దూరం పెడతా ఉన్నాడని చెప్పిందన్న. సో దానికి నేను ఒక మాట అడుగుతా ఉన్నా ఇప్పుడు మీడియా లైవ్లో, మరి ఇలాంటి నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డప్పుడు అందరి దగ్గర తీసిన తర్వాత నీ అవసరం నిమిత్తం అందరిని వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత నిన్ను ప్రశ్నిస్తున్నారు. చిలకప్రేణ అనే వ్యక్తి ప్రశ్నించిండు, మందకిషన్ అనే వ్యక్తి ప్రశ్నించిండు, రఘు అనే వ్యక్తి ప్రశ్నించిండు, చుక్కచెది వీళ్ళందరినీ ప్రశ్నించడు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని తీసేసినావు కదరా అని నేను అడిగిన అన్న. దానికి మీ సమాధానం? మీరు నిన్న మదయాస్కి గౌడ్ గారు ఒక మాట అన్నారు, మీరు విన్నారో వినలేదో అన్న. సింపుల్ గా ఒక మాట ఏమన్నాడంటే మదయాస్కి గౌడు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది చింతపండు నవీనే అన్నాడు. ఓకే, ఎందు గురించి అన్న? అంటే ఆయనకు ఇష్టమాట రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి కావడం అనేది చింతపండుకి ఇష్టమాట. ఓకే, ఈయన కూడా ఆయన పేరు ప్రతిపాదించిండట, ఒక ముఖ్యమంత్రిగానే కాదు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఎవరు కావాలనే ఒక చర్చ నడిచినప్పుడు పర్సనల్ గా పోయి ఇదే చింతపండు నవీన్ కుమార్ రేవంత్ రెడ్డి పేరు సూచించిండట. అంటే ఇంటర్నల్ గా కూడా అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ తోటి లోపాయకార ఒప్పందంలోనే ఉన్నాడు చింతపండు నవీన్. ఇంకొకటి, చింతపండు నవీన్ ఇప్పుడు కాంగ్రెస్ తోటి విడాకులు తీసుకున్నాడని మనం అనుకోకూడదు. ఓకే, అది బ్రేకప్ మాత్రమే. స్మాల్ బ్రేకప్ అంటూ చాలా చాలా చిన్న బ్రేకప్ అది. ఓకే, మళ్ళా బ్రేకప్ తర్వాత కూడా మళ్ళీ కలుసుకునే జంటలు ఉంటాయి కొన్ని. అంటే మళ్ళీ సంసారం మొదలవుతుందా లేదా అక్రమ సంబంధమా? అక్రమ సంబంధం ఏమన్నది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్నటితోటి బ్రేకప్ చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మించే ప్రయత్నం చేసిండు. ఓకే, ఇప్పుడు తెర వెనుక నువ్వు చెప్పినట్టు రేపంచెల్లి అక్రమ సంబంధం నడుస్తుంది రేవంత్ రెడ్డి గారికి చింతపండు గారికి. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు అన్నమాట. ఇది పెద్ద గేమ్, ఇది పెద్ద గేమ్ రాగు. ఇది ఎటువంటి గేమ్ అంటే బీజేపీ వైపు బీసీ ఓటింగ్ టర్న్ అవుతుందని ఒక అనుమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఓకే, దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయింది అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఓకే, అవును. వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైపోయింది. అవును. ఇలాంటి క్రమంలో వాళ్ళ పాలన ఫెయిల్ అయిపోయింది అనేది ప్రజలకు అర్థం కాకుండా ఉండడానికి చింతపండును ఒక బీసీ నినాదం అనే మాట మాట్లాడు అని చెప్పిన అన్నట్టు. బీసీ నినాదం అనేది కొత్తగా ఏం లేదు. వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన దాంట్లో 42% బీసీలకు ఇస్తామని అందులో పొందపరిచిండ్రు. ఓకే, అయితే అందులో 42% పొందపరిచిండ్రు. అందులోనే ఎస్సీలకు 18% అది మాదిగలకు 12% రిజర్వేషన్ పొందుపరిచిండ్రు. అందులోనే ఎస్టీల రిజర్వేషన్ కూడా పెంచుతామని కూడా ఇచ్చిండ్రు. ఓకే, ఇట్లా టోటల్ 420 హామీ ఇచ్చిండ్రు. మరి ఆ 420 హామీల గురించి మాట్లాడకుండా ఒక బీసీల గురించే మాట్లాడుతున్నామంటే నువ్వు ఫెయిల్ అయినట్టే ఎమ్మెల్సీగా. ఎందుకంటే నీకు ఒక బీసీలో వేయలే ఓట్లు, ఎస్సీ గ్రాడ్యుయేట్ వేసి ఉంటాడు, ఎస్టీ గ్రాడ్యుయేట్ వేసి ఉంటాడు, పైగా నీకోసం ప్రచారం చేసిందంతా రెడ్డిలు. కాబట్టి నువ్వు ఒక ప్రజానాయకుడిగా నువ్వు ఫెయిల్. ఇటు నువ్వు వ్యక్తిగతంగా చూస్తే ప్రజానాయకుడిగా ఫెయిల్. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తే నువ్వు ఒక అమ్మాయికి నువ్వు మెడలో తాళ పుస్తకం కడతావు. నీ భర్తతో సంసారం చేస్తావా? మనతో సంసారం చేసుకుంటూ వచ్చిన రాత్రి మాత్రం రాత్రిగా నా భర్తతో ఉంటా అంటే చెల్లుతుందా? చెల్లదు కదా, ఊరు ఒప్పుకోరు కదా. అలా ఒప్పుకోరు. కాబట్టి ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే దీపా మున్షి మేడం ఇక్కడనే ఉంటది, ఆమె పోదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ లో భాగంగా మనము ఈ కాంగ్రెస్ లోనే ఉంటూ ఈ ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేద్దామని ఒక ఆలోచన చేసిండు రేవంత్ రెడ్డి గారును చింతపండు. ఓకే, కానీ హైకమాండ్ దెబ్బ కొట్టింది. శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ గారు ఎప్పుడైతే పోయి రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత గొడవలను హైకమాండ్ చేరవేసిందో హైకమాండ్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నది, సస్పెండ్ చేయాలని. ఆ షాకింగ్ డిసిషన్ ఏంటి? నటరాజన్ గారు ఇక్కడికి వచ్చింది. రావడమే చింతపండు మీద వెయిట్ వేసాం. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి చింతపండుకు మధ్య గొడవలు ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇద్దరు. అంటే మంది కన్నా పడకుండా
కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ బీసీ ట్యాగ్ లైన్ నుండి ఈయన దూరం జరిగితే ఇప్పుడు కుక్క కూడా దేకదు ఈ వ్యక్తిని. అదే పెళ్ళం మొగల పంచాయతీ బయటికి పోకుండా 4 గోడల మధ్యలో సెటిల్మెంట్ చేసుకుంటారు అన్నమాట. ఎస్ 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 4 గోడల మధ్య నువ్వు వచ్చినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా. ఒప్పందం ఉండే రేవంత్ రెడ్డి గారికి చింతపండుకి. ఓకే. తీరా చూస్తే ఈ మీనాక్షి నటరాజన్ గారు వచ్చి వాళ్ళు ఊహించని షాక్ ఇచ్చింది. ఓకే. ఇది ఇద్దరిని 4 గోడల మధ్యలో బందపెట్టి ఓకే ఓకే అంటే ఇద్దరు నటరాజన్ గారు ఇద్దరు 4 గోడల మధ్యలో బందపెట్టి చింతపరికి ఇచ్చింది అన్నమాట. ఇక అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మీనాక్షి గారు ఊహించని జలకిచ్చిందో ఓకే ఇటు రేవంత్ రెడ్డి గారు కంగు తిన్నారు, ఇటు చింతపండు కూడా కంగు తిన్నారు. అలా ఇప్పుడు ఇప్పుడు ఈయన నెక్స్ట్ అంటా ఇప్పుడు పార్టీ పెడతారంట, దాని మీద మీ స్పందన అన్న? అది కూడా కాదు రఘు, మనము చింతపండును అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం చింతపండు రాష్ట్ర రాజకీయాలను వాచ్ చేపిస్తా అంటాడు. ఓకే. ఒకవేళ బీసీ మూమెంట్ తోటి బీజేపీ ఏమన్నా అధికారంలోకి వస్తుంది అనుకుంటే బీజేపీలో కొరుకుతాడు. మరి రానిస్తారన్న బీజేపీ వాళ్ళు? రాణిస్తాడు. ధర్మపురి అరవింద్ కొంచెం కులపోవడానికి దగ్గర తీస్తాడు. బండి సంజయ్ కులపోడే కదా. బండి సంజయ్ దగ్గర తీయడు, ధర్మపురి అరవింద్ మాత్రమే దగ్గర తీస్తాడు ఆయన. బీజేపీలో ఎవరు కూడా ఈ వ్యక్తిని దగ్గర తీయరు, ఓన్లీ ధర్మపురి అరవింద్ మాత్రమే దగ్గర తీస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి జైల్లో పడ్డప్పుడు తన భార్యను తీసుకుపోయి అమిత్ షా కాళ్ళ మీద ఏపించిండు. అమిత్ షా కాళ్ళు మొక్కినాకనే బెయిల్ వచ్చింది. కాబట్టి ఇక సొంత పార్టీ అంటే సౌత్ ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉంటాయి. ఆ కొన్ని తెగలు ఏం చేస్తాయంటే ఒక గూడెంలోకి ఈ మగాళ్ళకు సంబంధించిన సమూహాన్ని ఆ గూడెంలోకి పంపిస్తారు ఒక రాత్రి. ఓకే. అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, దాంట్లో ఎవరికి బలం ఉంటే వాడు ఆ అమ్మాయిని ఎత్తుకొని ఆ గుడిసెలకు పోవాలి. పోతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోటి ఓకే ఈయన పర్ఫెక్టే నాకు అని చెప్తే పెళ్లి చేస్తారు. అట్లాగే ఇప్పుడు చింతపండును టెస్ట్ చేస్తాను ఎవరు, ఈ మున్నూరు కాపులు. వీడు మగాడేనా, వీడికి స్థిరత్వం ఉందా, స్టాండ్ మీద ఉంటాడా, స్టాండ్ మీద ఉండడా, నిజంగా వీడు బీసీ వాదంతో మున్నూరు కాపులకు తెచ్చేంత స్టఫ్ వింగ్ లో ఉందా అని వాడిని మగాడా కాదని టెస్టింగ్ చేస్తా. ఇప్పుడు మగాడా మాడనా టెస్ట్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు ఆ టెస్టింగ్ లో ఉన్నాడు చింతపండు. అంటే ఇప్పుడు మాడని తెలిస్తే ఎట్లా మరి? కాడు అనే తెలుస్తుంది. ఇప్పుడు నీకు నాకున్న అవగాహన ప్రకారము మనము నేను సంవత్సరం ముందు వచ్చినా మీరు సంవత్సరం తర్వాత బయటకు వచ్చింది. అవును అవును అవును. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలలోనే 2 పార్టీలు మారిండు, 3 పార్టీలు మారిండు. అవును అవును. ఒకటి బీజేపీ మారిండు, కాంగ్రెస్ మారిండు, 3 ఆయన టీఎంపీ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టుకున్నాడు. దానికి మీరు కౌంటర్ కూడా ఇచ్చి తెలంగాణ నిర్మాణ పార్టీ కాదు తీన్మార్ నవీన్ పటేల్ అని. తీన్మార్ నవీన్ పటేల్ పార్టీ అని పెట్టాం కదా, చెప్పినాం కదా. అవునవును. కాబట్టి ఒక 3 సంవత్సరాలనే 3 పార్టీలు తిందంటే ఇక ఇవి నమ్మేటోడేవాడు? అంతే అంతే. కుక్క కూడా దగ్గర నవీనిగా ఎవరు ముందుగా ఇప్పుడు రఘు అన్న మీరు బీసీ సమాజంలో పద్మశాలీలు. అవునన్నా. పద్మశాలీలు ఈక్వల్ మున్నూరు కాపులకు సమానమైన జనాభా ఉన్నది. అవునన్నా. 12,30,000 ఎంతో మీరు ఉన్నారు, 12,60,000 మున్నూరు కాపులు ఉన్నారు. సరే మున్నూరు కాపులు అంతా కూడా మనకు శత్రువులు కాదు. కాకపోతే మున్నూరు కాపులలో ఉన్న చింతపండు లాంటి వాళ్ళు మాత్రమే రాజకీయపరమైన శత్రువులు. వాళ్ళు వ్యక్తిగత శత్రువులు కాదు, కులపరమైన శత్రువులు కాదు వాళ్ళు. కాబట్టి నా మీద ఎంత బాధ్యత ఉన్నదో మీలాంటి పద్మశాలి బిడ్డల మీద, ముదిరాజు బిడ్డల మీద, లేకపోతే గౌడ్స్ మీద, లేకపోతే యాదవుల మీద కూడా అలాంటి రాజకీయ ప్రాసిస్ట్యూట్ ని కట్టడి చేయవలసిన అవసరం ఉన్నది. డెఫినెట్లీ అన్నా కలిసి పనిచేద్దామన్నా. డెఫినెట్లీ వీని దుర్మార్గ పాలనను ప్రజల ముందు తీసుకుపోయి వీని అరాచకాలను మొత్తం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దామన్నా. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. జేబీ అన్నా. ఇది ప్రజలారా చూసినావా, తీన్మార్ నవీన్ చింతపండు మీ మేనబావ చిలకప్రాయం ఉన్నాడు కదా, అది నేను మేనబావ మాట్లాడిన విషయాలు. ఇది ప్రజలారా. ఇంతకుముందు చెప్పిన కదా, బీజేపీ పార్టీ గెలుస్తా అంటే బీజేపీ పార్టీ మీద బురద జల్లానికి చేసిన ప్రయత్నం ఇదంతా. బీజేపీ పార్టీ మీద బురద జల్లానికి చేసిన ప్రయత్నం ఇదంతా. అయితే ఇంకో విషయం ప్రజలారా, నిన్న మూషం శ్రీనివాస్ అని ఉంటాడు. మూషం శ్రీనివాసు కాళోజీ టీవీకి సంబంధించిన యాంకర్ అన్నమాట, జర్నలిస్ట్.
మూషం శ్రీనివాస్ కాలేజీ టీవీకి సంబంధించిన జర్నలిస్టు. అక్కడ పక్కనే ఒక వేరే సోదరి ఉన్నది, వేరే టీవీ హిట్ టీవీకి సంబంధించిన సోదరి ఉన్నది. ఆ సోదరి జర్నలిస్టు మల్లిగానే క్వశ్చన్ అడుగుతుంది. అరే తీట మల్లిగా, ఎలక్షన్స్ కన్నా ముందు నువ్వు లైవ్ న్యూస్లో 6 గ్యారంటీలకు నేను బాధ్యత, ఇట్లా ఇది మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది 6 గ్యారంటీలకు నేను బాధ్యత, ప్రజలారా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయండి. ఒకవేళ ఈ 6 గ్యారంటీలు కనుక అమలు కాకపోతే మీరు నా దగ్గర రాండి అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ 6 గ్యారంటీల సంగతి ఏంటి నవీన్ అని ఆ హిట్ టీవీ జర్నలిస్టు ఆ సోదరి అడిగింది. అడిగితే వీడు రమ్మని చెప్పండి అంటాడు, సింపుల్గా రమ్మని చెప్పండి. ఏమని రమ్మని చెప్తారా? భూషుడికే ఏమని రమ్మని చెప్తారా? తర్వాత వీళ్ళు ఏమన్నారు, తోటి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారు కదా, మూషం సీన్ అన్న ఇన్వాల్వ్ అయ్యేమన్నాడంటే, నువ్వు రమ్మని ఎట్లా అంటావా? ఆమె అడిగిన సమాధానం ఏంది, ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది? 6 గ్యారంటీలకు సంబంధించి నువ్వు ఏమన్నా అధికారంలోకి తీసుకురా అండి, మాకు కాంగ్రెస్ అధికారం ఇవ్వని కాంగ్రెస్కి, 6 గ్యారంటీలు నేను బాధ్యత. ఒకవేళ 6 గ్యారంటీలు కనుక మీకు అమలు చేయకపోతే మీరు నా దగ్గర తీసుకొస్తే నేను మీ తరపున మాట్లాడతా, ప్రజలారా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని మేనిఫెస్టో చూపెడుతున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేవు, నువ్వు ఎట్లా అమలు చేస్తావు అని మూషం సీన్ అంటే, నువ్వు ఓవర్ చేయకు, నువ్వు గమ్మున కూర్చోరవై అని ఒక జర్నలిస్ట్ తిడతాడు. ఏది మూషం సీన్. పురుషుడికే మూషం సీన్ నీకు చేసిన ఎందుకని చేసి పెట్టలేదు కదా నీకు? మూషం సీన్ అన్న వ్యక్తి అసలు నువ్వు పేపర్ చదవడానికి కూడా కారణం అతనే. నువ్వు ఇలా క్యూ న్యూస్లో న్యూస్ చదువుతున్నా అంటే కూడా అసలు నీకు పేపర్ చదివి తెలివి లేకుండా కూడా ఆ మూషం సీన్ అనే వ్యక్తి పేపర్లు వేసి ఇట్లా చదవాలి మళ్ళీ అని చెప్పిన వ్యక్తిరా. ఒకనొకప్పుడు నీ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా చూసుకున్నావురా, తను నేను సొంత అన్నలాగా భావించిండ్రా. ఇవాళ నువ్వు మూషం సీన్ అన్న మీద నువ్వు బురద జల్లే ప్రయత్నం చేసి పాపం ఆయన మీద ఒకసారి నువ్వు చేతులు చేపించుకొని లకారతో తిట్టి, నిన్న అన్న ప్రశ్నించినందుకు, అన్న క్వశ్చన్ రేజ్ చేసినందుకు ఓవర్ చేయకరాబే నువ్వు కూర్చో అంటావా? చెప్పు తీసుకుని కొట్టే రోజులు వస్తారా నిన్ను. అదే ప్రెస్ మీట్లో, అదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కదరా, మళ్ళీగా నిన్ను అదే ప్రెస్ క్లబ్లో నేను చెప్పు తీసుకొని కొట్టే రోజులు కనుకరా. మా జర్నలిస్ట్ సోదరులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ నేను చెప్పు తీసుకొని కొట్టే రోజులు రాకపోతే తీసుకోరు. బరాబర్ చెప్తా ఉన్నా, నా పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ తరఫున చెప్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అందరు కలిసి నేను ఎక్కడన్నా ఒక నడిగుడి మీద అనగబట్టి నీ బట్టలు తీసింది కొడతారా చూడరా. మళ్ళీగా ఇంకా ఎంతమంది మోసం చేస్తారా ప్రజలారా? వీడు ఏం చెప్తారంటే బీసీజేఏసీని పెడతా అని చెప్తాడు. ఆ బీసీజేఏసీ గురించి అసలు బీసీజేఏసీ మ్యాటర్ ఏంది, బీసీజేఏసీ కథ ఏంది, అవన్నీ మీకు రేపు దాని గురించి విధి విధానాలు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కడ బీసీజేఏసీ అనుకున్న కుట్ర ఏందో మొత్తము మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రజలారా దయచేసి మన పిఆర్టీవీ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఆదరించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.